ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత ఏకాదశోధ్యాయము విశ్వరూప సందర్శన యోగము అన్నమాట. నా దివ్యస్వరూపాన్ని ఈ మామూలు కంటితో చూడడానికి నీకు సాధ్యం కాదు. దివ్యం దదామి తే చక్షు, అందువల్ల ఒక దివ్య చక్షువును నీకు నేను ఇస్తాను. ఆ దివ్య చక్షువుతో నా యొక్క ఈశ్వర సంబంధమైనటువంటి యోగ మహిమను చూడు అన్నాడన్నమాట. ఇది జరిగింది. దాని తర్వాత ఏమిటంటే మళ్ళా సంజయుడు అంటున్నాడు ధృతరాష్ట్ర మహారాజుతో, ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరి దర్శయామాస పార్థాయ పరం రూపమైశ్వరం. రాజన్, ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఏవముక్త్వా, ఈ విధంగా చెప్పి, తతః పిమ్మట మహాయోగేశ్వరో హరి, మహాయోగేశ్వరుడైనటువంటి యోగాధిపతి అయినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు, ఆ శ్రీకృష్ణ పరమాత్మ దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం, తన యొక్క శ్రేష్టమైనటువంటి ఈశ్వర రూపాన్ని చూపెట్టాడు అని మనకు ఇక్కడ సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుతో అన్నాడు. మరి ఎలాంటిది ఆ రూపం అంటే, అనేక వక్త్రనయనం, అనేకాద్భుత దర్శనం, అనేక దివ్యాభరణం, దివ్యానేకోద్యతాయుధం అన్నమాట. అనేక వక్త్రనయనం, అనేక వక్త్రం అంటే ముఖాలు, ఆయన ముఖాలు మరి అనేక ముఖాలు కలిగి ఉన్నాడట, అనేక నయనాలు కలిగి ఉన్నాడట, నేత్రాలు కలిగి ఉన్నాడట. అనేక అద్భుత దర్శనం, మహిమలను చూపెట్టేటటువంటి రూపాలతో ఉన్నాడు. అనేక దివ్యాభరణం, మరి ఆయనకు అనేక రూపాలు కాబట్టి అనేక దివ్యములైనటువంటి ఆభరణాలన్నింటినీ కూడా ధరించి ఉన్నాడట ఆ రూపంలో. దివ్యానేకోద్యతాయుధం అన్నమాట. దివ్యములై పెక్కులైన ఎత్తబడి ఉన్న ఆయుధాలు కూడా ఆ విశ్వరూపంలో ఉన్నాయి. ఆయన విశ్వరూపాన్ని దర్శించాడు కదా, అందులో ఆయన ఆయుధాలన్నీ కూడా పైకెత్తబడినటువంటి ఆయుధాలు గలవాడుగా ఆయన రూపం కనపడుతూ ఉంది అంటున్నాడు. దాని తర్వాత దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. అంటే దివ్యమాల్యాంబరధరం, మాలలు, పలు రకాల దివ్యములైనటువంటి మాలలను ధరించి ఉన్నాడు. అంబరధరం, అంబరాలు అంటే వస్త్రాలు, పట్టు పీతాంబరాలు, రకరకాల వస్త్రాలను, దివ్యములైనటువంటి అనేక వస్త్రాలను కూడా ధరించి ఉన్నాడు. దివ్య గంధానులేపనం, ఆ దివ్యమైనటువంటి గంధం, అదేవిధంగా అనులేపనం అన్నమాట, సువాసనల పూతలు కలిగినటువంటి వాటిని మరి శరీరానికి పూసుకొని ఉన్నాడు. అదేవిధంగా సర్వాశ్చర్యమయం దేవం, మరి ఆశ్చర్యం కలిపేటటువంటిది అన్నమాట. విశ్వతోముఖం అన్నమాట, ఆశ్చర్యాలతో కూడుకున్నటువంటిది అని. విశ్వతోముఖం, విశ్వమంతటా ముఖాలు కలిగినది. మరి ఆయన మన ఎదురుగా చూస్తున్నట్టే కదా, చుట్టూ అనేక దిక్కులలో ముఖాలు పెట్టి చూస్తూ ఉన్నాడనమాట. అందుకనే విశ్వతోముఖం అంటున్నాడు. ఈ విశ్వమంతా కూడా మరి ముఖాలు కలిగినదిగా ఉన్నాడు ఆయన యొక్క దివ్య రూపం. అలాంటి విశ్వరూపాన్ని చూపెట్టాడు కృష్ణుడు అర్జునుడికి. దివిసూర్య సహస్రస్య భవేదిగోపదుత్థిత, ఎట్లుందంటే ఇది బా సదృశీ సా స్యాత్
వాసస్తస్య మహాత్మనః. ఆ దివి సూర్య సహస్రస్య, ఆ ఆకాశంలో వేలాది సూర్యుల యొక్కంతా కూడా కాంతి అంతా కూడా ఒక్కసారిగా పైకి లేచిందనుకోండి, ఒక సూర్యుని కాంతే మనం చూడలేము. అలాంటిది వేలాది మంది సూర్యుల యొక్క కాంతి ఒక్కసారిగా పైకి లేస్తే ఎంతటి వెలుగు వస్తుందో. ఇది బాహ సదృశి. బాహ అంటే కాంతి. ఆ ఆ సూర్యుల కాంతి ఎంత ఉంటుందో సాస్యాత్ అనమాట. అంతటి కాంతి ఈ విశ్వరూపం నుంచి వస్తూ ఉందన్నమాట. వాసస్తస్య మహాత్మనః, మహాత్ముడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క కాంతులు 1000 సూర్యుల యొక్క కాంతి ఒక్కసారిగా పైకి లేస్తే ఎంత ఉంటుందో అంతగా ఉంది అంటున్నాడు. తత్రైకస్తం జగత్కృత్స్నం ప్రవిభక్తమనేకదా అపశ్యద్దేవదేవస్య శరీరే పాండవస్తదా. పాండవ అర్జునుడు అన్నమాట. ఎవరు ఇదంతా కూడా ఎవరు చెప్తున్నారు? ఈ విశ్వరూప సందర్శన యోగం అంతా కూడా మనకు ఆ ధృతరాష్ట్ర మహారాజుకు ఇతడు చెబుతున్నాడు అన్నమాట సంజయుడు. అదే తత్రైకస్తం జగత్కృత్స్నం. ఆ అర్జునుడు పలు విధాలుగా బాగా విభజింపబడినటువంటి ఈ యావత్తు జగత్తంతా కూడా ఆ దేవతలకు దేవుడైన ఆ కృష్ణుని యొక్క శరీరంలో మరి ఒకచోట రాసిపోసినట్లుగా ఉన్నదట. ఆ విధంగా చూశాడు అంటున్నాడు. అనేక విభజనలతో కూడి ఉన్న యావత్తు జగత్తుని అన్నమాట. జగత్తంతా ఒకటేం కాదు, మరి అనేక విభాగాలుగా కలిగినటువంటిది అన్నమాట. ఆ దేవదేవుని శరీరంలో ఒకే చోట చూశాడు అంటున్నాడు. ఆ జగత్తునంతా కూడా ఆ దేవదేవుని యొక్క శరీరంలో చూశాడు అంటున్నాడు. తతస్స విస్మయావిష్టః పృష్టరోమా ధనంజయః ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషత. తతస్స విస్మయావిష్టః, ఆశ్చర్యానికి లోనయ్యాడు దివ్య రూపాన్ని చూసి. ఎవరు? అర్జునుడు. పృష్టరోమాః, ఆ ఆశ్చర్యంలో మునిగిపోయేటప్పటికీ ఆ అర్జునుని యొక్క వెంట్రుకలన్నీ కూడా నిక్కబొడుచుకున్నాయట. నిక్కబొడుచుకున్నటువంటి రోమములు కలిగినటువంటి ఆ ధనంజయుడు ప్రణమ్య శిరసాదేవం, తన శిరస్సు వంచి ఆ దేవునికి నమస్కరించి కృతాంజలిరభాషత, కృతాంజలి చేతులు జోడించి ఈ విధంగా అంటున్నాడు. మరి ఆ కృష్ణ పరమాత్మను ఏ విధంగా ప్రశంసించాడో అదంతా కూడా మనము తరువాత భాగంలో చెప్పుకుందాం. హరి ఓం తత్సత్.